బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సర్దార్ మరిపిల్ల చిట్టి చేసిన సేవలు మరువలేనివని పలువురు వ్యక్తులు కొనియాడారు. ప్రముఖ స్వతంత్ర సమర యోధులు సర్దార్ మరిపిల్ల చిట్టి 127వ జయంతి కార్యక్రమం మాజీ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పోతిన పైటరావు ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో మరిపిల్ల చిట్టి విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్, వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్, బీజేపీ నాయకులు పోతిన బేసుకంఠేశ్వరుడు, నగరాల దేవస్థానాల కమిటీ అధ్యక్షుడు లింగిపిల్లి అప్పారావు, సర్దార్ మరిపిల్లి చిట్టి మనోడు గుజ్జాలి అమర్బాబు, మరిపిళ్ల ఉమా, బాయిన బాబూజీ తదితరులు హాజరై చిట్టి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మరిపిల్లి చిట్టి సేవలు మరువురానివని కొనియాడారు. పశ్చిమ నగర అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డారని, ఇప్పటి పాల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆ రోజున ఆయన తన సొంత భూమిని దానం ఇచ్చారని తెలిపారు. అనంతరం నగరపాలక సంస్థ చిట్టి పార్కులో ఉన్నటువంటి మరిపిల్లి చిట్టి విగ్రహానికి కూడా పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు. సర్దార్ మరిపిల్ల చిట్టి గారి 127వ జయంతి వేడుకల్ని మన చిట్టినగర్ సెంటర్ లో మన చిట్టి గారి కాంస్య విగ్రహం దగ్గర మా నగరాల కుల పెద్దలు, అలాగే అన్ని పార్టీ పెద్దలు, నాయకులు అందరూ ఈ రోజు ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి అందరం కలిసి చిట్టి గారి జయంతి వేడుకలు అన్నది చేసుకోవటం జరిగింది. మన విజయవాడ నగరానికి ప్రథమ ఎమ్మెల్యేగా మరిపిల్ల చిట్టి గారి సేవలు ఎన్నో అందించారు. విజయవాడ నగర అభివృద్ధి ఆయనతోనే మొదలైంది. ఆఫ్టర్ మనకి స్వతంత్ర తర్వాత చిట్టి గారి పాలన వల్ల, చిట్టి గారి పాలనలో ఉన్న విజయవాడ నగర అభివృద్ధి అన్నది మొదలవటం జరిగింది. అదే రకంగా ఎన్నో సేవలు చేస్తూ ఎంతో మంది బడుగు బలహీన వర్గ ప్రజలకి అండగా నిలుస్తూ ఈ రోజు మా కులానికే కాకుండా, కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రతి ఒక్క నాయకులకి ఆయన ఆదర్శంగా ఉండటం అన్నది, ఆయన అడుగుజాడల్లో మేమంతా నడుస్తూ రాబోయే కాలంలోన ఇంకా విజయవాడ నగర అభివృద్ధికి పూర్తి స్థాయిలో మా అందరి సహాయ సహకారాలు అందజేస్తూ విజయవాడ నగర అభివృద్ధి, అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎల్లవేళల్లా చిట్టి గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చిట్టినగర్ సెంటర్ లో మాజీ శాసనసభ్యులైనటువంటి సర్దార్ మరిపిల్లి చిట్టి గారి యొక్క 127వ జయంత్యోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం అనేది జరుగుతా ఉంది. మనందరికీ తెలిసిన విషయమే చిట్టి గారి యొక్క గొప్పతనం ఏంటనేది. పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు కొండ ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్నారంటే ఆయన తీసుకున్న చొరవ. ఆయన శాసనసభ్యులుగా ఎక్కువగా పేద బడుగు బలహీన వర్గాలు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మనందరికీ తెలిసిన విషయం. అలాంటి సమయంలో ఒక మంచి అవకాశాన్ని వాళ్ళందరినీ కల్పించి వాళ్ళందరికీ, ఈ కొండ ప్రాంతం వాళ్ళందరికీ కూడా నివాసాలు అర్పించడం అనేది, అలాగే ఆయన యొక్క పోరాటాల గురించి కూడా మాట్లాడితే స్వాతంత్ర సమరయోధుడిగా మన యొక్క భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం కానీ, అనేక సందర్భాల్లో జైలు కూడా ఆయన వెళ్ళడం, మరి యొక్క భారతదేశం కోసం త్యాగాలు ఎన్నో చేసి భారతదేశ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నుకొని మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు పెడుతూ
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక అతిపెద్ద వ్యవస్థ, అతిపెద్ద సంస్థ ఇక్కడ ఏర్పాటు కావడం, మనకు స్థలాన్ని కేటాయించడం, విజయకృష్ణ డైరీ అనేది మిల్క్ ఫ్యాక్టరీగా ఈరోజు మనందరికీ తెలుసు. అలాంటి ఫ్యాక్టరీని కూడా స్వచ్ఛందంగా ఆ స్థలాన్ని కూడా ఇవ్వడం, ఈరోజు కనీసం 2000 నుంచి 3000 మంది ఈరోజు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నారంటే అలాంటి ఘనత మరపల్లి చిట్టి గారికి దక్కుతా ఉంది. ఆయన తర్వాత అనేక శాసనసభ్యులు వచ్చారు, ఆయన బాటలోనే నడిచారు తప్ప ఆయన చేసిన కృషిని ఆయన గుర్తిస్తూ ఆయనతో పాటు అనేక మంది శాసనసభ్యులు అదే బాటలో నడుస్తూ కృషి చేస్తూ పశ్చిమ నియోజకవర్గానికి అభివృద్ధి చేశారు. ఈరోజు మనమందరం కూడా అన్ని సామాజిక వర్గాలు ఈరోజు పశ్చిమ నియోజకవర్గం చిట్టి గారి యొక్క జన్మదినాన్ని వేడుకొని మనమందరూ ఒకటే చెప్పదలుచుకున్నాం. మరపల్లి చిట్టి గారు అందరి వారని చెప్పి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా, నగర సామాజిక వర్గం ప్రజలందరూ కూడా, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిట్టి నగర్ పేరు రావడానికి కార్పొరేషన్ కి ఇక్కడ నుంచి కలరా హాస్పిటల్ వరకు దరిదాపు ఒక 20 ఎకరాలు ల్యాండ్. కేఎల్ఆర్ నగర్ వచ్చేసరికి అట్టూరు రాములు గారు, తర్వాత ముదిలి అప్పలస్వామి అని ఆయన ఇద్దరు కలిపి అక్కడ 11 ఎకరాలు వాళ్ళు ఇచ్చారు. కేవలం నగరాల సామాజికం అనేది ఇక్కడ వన్ టౌన్ లో మొట్టమొదటి నుంచి ఎమ్మెల్యేలుగా అవ్వడం, చిట్టి గారు వారికి ఉన్నటువంటి ఆస్తుల్ని, వారికి ఉన్నటువంటి సంపదని ప్రజలు పెరగాలి, ప్రజలు డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో చిట్టి గారు వాళ్ళు కుటుంబ సేవల కంటే కూడా ప్రజాసేవనే ఆయన ఎన్నుకున్నారు. అలాగే ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ఆయన కానీ, ఆయన భార్య కానీ, వాళ్ళ బిడ్డడు కానీ మొత్తం కూడా ఒకళ్ళు తిహార్ జైల్లో, ఒకళ్ళు మన మెడ్రాస్కి యువతల భాగంలో ఉన్నటువంటి ఆ జైల్లోనే బెవరమ్మ గారికి అబ్బాయి పుడతాం అనేది జరిగింది. ఆయన మనందరం అనుకున్నట్టుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కాదు, బ్రిటిష్ కాలంలో 1935లోనే ఆయన జిల్లా మొత్తానికి ఎమ్మెల్యే. అలాంటి నాయకుడిని, అలాంటి వ్యక్తిని మనం చూడబోలేం. స్వార్థం లేదు, నిస్వార్థంగా జీవించినటువంటి వ్యక్తిని సర్దార్ మరపల్లి చిట్టి గారికి ఇవాళ మాట్లాడటానికి కానీ, నేను ఈ అవకాశం తీసుకొని ప్రెస్ వాళ్ళ ముందుకు రావటం నాకు ఎంతో ధన్యవాదాలు అని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు, ప్రెస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు పుచ్చుకుంటాను. సర్దార్ మరపల్లి చిట్టి గారి జయంతి వేడుకల్ని ఈ రోజున పోతునపల్లి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమానికి మేయర్ గారు, అటూరు శ్రీరామ్ గారు, బేగ్ గారు, అదేవిధంగా మీరు చూస్తే పిళ్ళ శ్రీనివాస్ గారు, అమర్ గారు, చాలా మంది పెద్దలందరూ కూడా హాజరయ్యి మరి చిట్టి గారి జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులందరూ కూడా చిట్టి గారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో కొనసాగాలంటే వారి జీవిత విధానాన్ని, వారు చేసినటువంటి పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుగా తెలుసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. ఎందుకని చెప్తా ఉన్నానంటే ఈ మాట, గతంలో చిట్టి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయ నాయకుల్ని, మంత్రుల్ని, సీఎంల్ని ఎక్కడ కూడా కలవాల. ఆయన నిజాయితీ, ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటి నిబద్ధత వలన మంత్రులు గాని, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు గాని పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి చిట్టి గారిని కలిశారు. కానీ చిట్టి గారు పేద ప్రజల పక్షపాతిగా ఎవరి గుమ్మం దగ్గర నిల్చోలా, వారి అభివృద్ధి సంక్షేమం కోసం చాలా బలంగా, నిజాయితీగా నిలబడ్డటువంటి వ్యక్తి. కాబట్టి ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ప్రస్తుత రాజకీయ నాయకులు అందరూ అనుకుంటే ఏమనుకుంటున్నారంటే అవినీతి చేయాలి, అక్రమాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, భూ కబ్జాలు చేయాలి అంటా ఉన్నారు. మరి ఆ రోజున చిట్టి గారు భూ దానాలు చేశారు. ఈ ప్రాంతంలో ఈ రోజున పాల ఫ్యాక్టరీ ఏర్పడిందంటే చిట్టి గారు ఇచ్చినటువంటి భూదానం వలన మాత్రమే. చిట్టి గారు ఇచ్చినటువంటి భూదానం వల్లనే. మరి ఈ నాయకుల మధ్య వ్యత్యాసాన్ని కూడా ప్రజలు గమనించాలి. ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుల పట్ల ప్రజలు కూడా సంపూర్ణంగా
మద్దతు తెలియజేయాలి. అదేవిధంగా ఆయన కాలంలో నిర్మించిన నిర్మాణాలన్నీ కూడా అత్యంత నాణ్యంగా నేటికి కూడా ప్రజలకు ఉపయోగపడతా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మరి ప్రజాప్రతినిధులు నాయకులు చేస్తున్నటువంటి నిర్మాణాలు నాసిరకంగా అవినీతికి కోపంగా మారిపోయినటువంటి పరిస్థితి కూడా ప్రజలు అధ్యయనం చేయాలి. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, చాలా మంది ఈ రోజు రాజకీయాలంటే బాగా డబ్బు సంపాదించాలి, 4 కార్లు వేసుకురావాలి, 4 కోట్లు వేసుకురావాలనుకుంటున్నారు. కానీ ప్రజలకి సేవ చేయాలి, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, రోడ్లు మంచి వేయాలి, శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేపట్టాలనేటువంటి భావంలో చాలా మంది నాయకులు కానీ ప్రజలు కానీ ఆలోచించట్లా. ఈ విషయం మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారించాలి. అదేవిధంగా చాలా మంది నాయకులు సమూహాలుగా ఏర్పడి వాళ్ళ యొక్క సామాజిక వర్గాల్ని, వారి ప్రాంతంలో ఉండేటువంటి నాయకుల్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం. ఇది మంచి పద్ధతి కాదు. ఇక నుంచైనా మీరు తీరు మార్చుకోవాలి. చిట్టుగారి జయంతి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల నాయకత్వ మెరుగుదల కోసం మీరు పనిచేయాలి. కానీ వలసవాదుల కోసమో, సూటు బూటు వేసుకున్న వాళ్ళ కోసమో, అవినీతి పరుల కోసమో పనిచేస్తే అది ఈ ప్రాంతానికి ద్రోహం చేసినట్టే. అదేవిధంగా చిట్టిగారి కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, చిట్టిగారి ఆశయాల స్ఫూర్తికి మీరు అనుగుణ పనిచేయాలి. అదేవిధంగా చిట్టిగారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా వారి వారసులు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి పైడిరావు గారికి, అదేవిధంగా చిట్టిగారి కాంస్య విగ్రహ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. Like, subscribe and press the bell icon for new updates.